1వ తారీఖు ప్రతి నెల 1వ తారీఖు అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇంటింటికి వెళ్లి ఉదయం 6 గంటలకే పెన్షన్లు ఇవ్వడం. ఆ విధంగా ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు. 1వ తారీఖు అంటే ఈ రోజు ఇంటికి వచ్చి పెన్షన్లు ఇస్తారని. అర్హులైన పెన్షన్దారులకి రాష్ట్రంలో 63,25,000 మందికి పెన్షన్లు ఇస్తున్నాం రాష్ట్రంలో. అంతేకాదు సంవత్సరానికి 33,000 కోట్లు పెన్షన్ రూపంలో పంపుతున్నాం. గత 18 నెలల నుండి ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ముఖ్యమంత్రి గారు ఆశయం ఒక్కటే, అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలి. మరో 3 నెలల్లో మళ్ళీ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తా ఉంది. అందుకోసమే రేషన్ కార్డులు పంపిణీ, అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డులు పెట్టుకోమని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మరి గత ప్రభుత్వం రాష్ట్రంలో 3 లక్షల పెన్షన్లు ఎగ్గొట్టిన పేరు వచ్చింది వైసీపీ ప్రభుత్వానికి. అంతకు మించి గంట కనపట్ల. గత ప్రభుత్వం ఘనత ఏంటంటే 3 లక్షల మందికి పెన్షన్లు ఎగ్గొట్టాం అర్హులకి. కానీ ఈ ప్రభుత్వం అర్హులందరికీ పెన్షన్లు ఇస్తున్నారు. గత ప్రభుత్వం 1 నెల 2 నెలలు లేకపోతే ఆ పెన్షన్లు మళ్ళీ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో 3వ నెల వచ్చినా సరే 3 నెలలు కలిపి వాళ్ళకి అర్హులకి పెన్షన్ పంచుతా ఉంది. మొదటి నెల తీసుకోపోయినా, 2వ నెల తీసుకోపోయినా, 3వ నెల వచ్చి తీసుకున్నా గానీ ముచ్చటగా 3 నెలలు కల్పిస్తా ఉంది ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం. ఈ రోజు జనాభాలో 13% ప్రజలకి ఈ రోజు పెన్షన్లు ఇవ్వడం చాలా గౌరవ కారణం. దేశంలో ఎక్కడా లేదు 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం గర్వ కారణం. అట్లాగే 13% మందికి ఈ రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించడం ఈ ఘనత ఈ రోజు చంద్రబాబు గారి ప్రభుత్వానికి దక్కింది, ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ రోజు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. 18 నెలల్లో పెన్షన్ల పంపిణీలో రికార్డు సృష్టించాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకే పెన్షన్లు మొదలుపెట్టి 9 గంటలకల్లా 90% డిస్ట్రిబ్యూషన్ చేపిస్తా ఉన్నారు ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో. గత ప్రభుత్వంలో ఆ పెన్షన్ ఎప్పుడు వచ్చిందో తెలియదు, ఏ తారీఖు వచ్చిందో తెలియదు, ఎన్నింటికి పోయి తీసుకోవాలో తెలియని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది. ఈ రోజు ప్రజలకు సేవ చేసే విధంగా ఈ రోజు ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. గత ప్రభుత్వంలో మరి చంద్రబాబు గారు అంటే అది ఇంటికి వచ్చి ఇవ్వాల్సిందే, లేకపోతే ఊరుకుంటాడా మన ముఖ్యమంత్రి గారు. చెప్పిన మాటలు మేము కూడా నడుస్తున్నాం. ఇంటించుకొచ్చి పెన్షన్ ఇస్తున్నాం అనమాట. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తక్కువ వచ్చాయి కదా, అప్పుడు తక్కువే. అప్పుడు 100, 150 పాత రోజుల్లో. ఆరోగ్యం బాగుంటుందిగా. మీ ఇంటికి వచ్చి పొద్దున్నే 6ంటికి 7ంటికి ఇచ్చేస్తారు నీ పెన్షన్. నువ్వేం దిగులు పడబాక. ఇస్తున్నారు తల్లి. ఎలా ఉంది ప్రభుత్వం తనకి ఇప్పటికి ఏంటి తేడా? ఉచిత బస్సు ఎప్పుడన్నా వెళ్ళావా? ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామమ్మా. ఇప్పుడు కొత్త బస్సులు కూడా ఆర్డర్ ఇస్తున్నారు చంద్రబాబు గారు. ఏం చదువుతున్నా? 6th క్లాస్. బాగా చదవాలా?